సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేమే టికెట్లు బుక్ చేద్దాం అనుకున్నాం. ఒకటి 700 పడుతుందంటే కొంచెం చాలా ఎక్కువే, బట్ ఏముందో మనం చూడాలి. మేబీ చెప్పలేమన్నా, 2 కదా, మేబీ దానికన్నా హైప్ ఎక్కువ ఉండొచ్చేమో. అంటే పెట్టిన రివ్యూస్ అలాంటివి, ఇంకా రేటింగ్ ఎలివేషన్ బాగా ఇచ్చారు. మరి చూడాలి ఎలా ఉంటదని. డాన్స్ మరి ఓవర్ గా అయితే ఏం లేదు, పర్లేదన్న. బాగా క్రియేటివ్ గా బాగా క్రియేట్ చేశారు. బాగా హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ, హీరోయిన్ సూపర్, మైండ్ బ్లోయింగ్. బాగుండిద్ది అన్న, చాలా బాగుండిద్ది పుష్ప 2. చాలా ట్రైలరే మామూలుగా ఆడుతుంది, ఇంకా సినిమా ఆడుండిద్ది మామూలుగా ఉన్నది. ఇంకా చూస్తే గానీ ఇంకా మామూలుగా ఉన్నది అన్న. సినిమా మాత్రం తగ్గేదిలే, మాత్రం బాగుండిద్ది. రేటింగ్ ఎక్కువ అంటే మరి పాన్ ఇండియా కన్నా అల్లు అర్జున్ అంటేనే రేటింగ్ ఎక్కువ మామూలుగా. ఇంకా రేటింగ్ ఎట్ట పెట్టాలి చూసుకోండి. మరి డాన్స్ అంటే మామూలుగా ఉన్నదన్న. ఇంకా అల్లు అర్జున్ డాన్స్ అంటే అల్లు అర్జున్ తెలిసిందే కాదు. ఇంకా మామూలుగా తగ్గేదిలే, తెలిసిగా అల్లు అర్జున్ అంటేనే తగ్గేదిలే. ఇంకా హీరోయిన్ రష్మిక బాగానే చేసిద్ది అన్న. అల్లు అర్జున్ తగ్గేదిలే అన్న, అల్లు అర్జున్ తగ్గేదిలే. ఇంకా అంతే సినిమా పాన్ ఇండియా స్టార్ అంటే అల్లు అర్జునే. ఇంకా అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్, ఇంకా తగ్గేదిలే. అల్లు అర్జున్ అంటే తగ్గేదిలే. ఇంకా అంతే అంతే అంతే, ఇంకా తగ్గేదిలే. అల్లు అర్జున్ అంటే తగ్గేదిలే. ఇంకంతే ఇంకంతే, తగ్గేదిలే తగ్గేదిలే. మామూలుగా ఉండదు, తగ్గేదిలే. ఇంకా అంతే, థియేటర్ మామూలుగా ఉండదు. మాకు చూసుకోక మనకి 3 సంవత్సరాలైనా సినిమా తీసే విధానం టీజర్లు బట్టి మనకు ఒకప్పుడు అర్థమైంది. కానీ ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాతకి ట్రైలర్ చూస్తే ఎవడైనా కానీ దానికి మించింది ఏది లేదు. రేపు ఇండస్ట్రీ పక్కా కొల్ల కొట్టిద్ది, ఇది ఖాయం. ఎవడు అడ్డుపడ్డా తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అంటాం. అల్లు అర్జున్ ఫ్యాన్ టికెట్లు బాగా రేట్ ఎక్కువ ఉంది కదా అయిందన్నా, రేటు అయింది పర్వాలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్ అసలు వచ్చే ఫ్యాన్ అన్నాడు 700కి ఏంది 900 1000 రూపాయలకి వచ్చినా కూడా లేదు, అసలు తగ్గేదిలే అంటామే. డాన్స్ అంటే చూస్తే, కాకపోతే మన మన సీరియల్ దాంట్లో మాత్రం కొంచెం స్టెప్ కూడా కొంచెం ఆగబట్టలేదు మనకి. కాకపోతే మన రష్మిక తోటి వేసింది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది మనకి. డాన్స్ స్టైల్ అంటే ఆయన ఇప్పుడు పుష్ప పార్ట్ 1లో కూడా డాన్స్ అంత లేదు. మా ఇల్లు అంటే కొంచెం కొద్దిగా మాత్రం ఉంది చాలు. మనకి నెక్స్ట్ వచ్చే సినిమాలో చూపిస్తాడు డాన్స్ స్టైల్ ఏంటో. కాకపోతే ఈ సినిమా పాత్ర తగ్గట్టుగా అట్లా ఉంటుంది. మనం డాన్స్ కావాలి ఏదైనా కావాలి లేదు, సినిమా నచ్చితేనే చూడండి, లేదంటే లేదు. ఏదైనా కానీ అల్లు అర్జున్ ఫ్యాన్కి 1000 రూపాయలైనా తగ్గేదిలే అంటాం అంతే. ఇప్పుడు కూడా 700 అయినా కూడా లేదు, ఇంట్లో గొడవ పెట్టుకుని మరి వచ్చా సినిమా చూడడానికి. దానికాడ అబద్ధం ఆడేది లేదు. పుష్ప అంటే ఏంటో రేపు చూపిస్తాం మేము. పుష్ప 2 బాగుందని బయట ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. అంటే పుష్ప అనేది బ్లాక్ బస్టర్ అన్న మూవీ, అది చాలా వరకు నచ్చింది కాబట్టి పుష్ప 2 కూడా చూద్దామని చెప్పేసి వచ్చాము. పుష్ప 2 అనేది బ్లాక్ బస్టర్ కాదు, ఈసారి ఇండస్ట్రీ హిట్. ప్యాండి అమ్మ మొగుడు ఇప్పుడు అల్లు అర్జున్. ఈసారి మటుకి ఎట్ట కాదనుకున్నా కానీ 1500 2000 కోట్లు కాదు 3000 కోట్లు పక్కా కొట్టి చూపిస్తాడు. తగ్గేది అని చెప్పి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం కాలు రేగేసుకుని తిరుగుతారు అనమాట. టికెట్ రేట్ ఎక్కువ ఉందని అంటున్నారు. అంటే ఫ్యాన్స్ కి అనేది టికెట్ రేటు 1000 2000 పర్వాలేదన్న. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది సంతృప్తి చెందితే అది చాలు. ముందు అది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అనిపిస్తే ఆ 1000 రూపాయలు పెట్టినా గానీ మాకు పర్లేదు అనిపించి మనకు సంతోషం అనిపించింది. అది అంటే 1 చూసాము కన్నా, శ్రీవల్లి చూపే బంగారమాయనే ఆ పాటతోనే అర్థమైపోయింది అన్న మనకి. ఈసారి 2లో కూడా ఫీలింగ్సే సాంగ్స్ లో కూడా డాన్స్ అలర్ట్ ఇచ్చింది. శ్రీవల్లి పాత్ర అనేది చాలా బాగుందన్న, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇండస్ట్రీ హిట్. ఎందుకంటే ఫస్ట్ పుష్ప 1 అనేది బ్లాక్ బస్టర్, ఇప్పుడు పుష్ప 2 అనేది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లాగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఇదే పాన్ ఇండియా సినిమా ఫస్ట్ వస్తుందన్న. రికార్డులు టైలర్ చూసారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? అదుర్సు అన్ని నచ్చినాయి.
ఏది తీసేయడానికి ఏముంది, అన్ని సూపర్ హిట్. ఎలివేషన్ చూస్తే మాత్రం ఒక్కొక్కటి ఆ విధానం చూపించాడు సుకుమారు. సర్లే సూపర్ డూపర్ హిట్, వరల్డ్ వైడ్ హిట్, ఇంకేం రాయొద్దు. మరి ఇది రేటింగ్ బాగా ఎక్కువ ఉందని చెప్పండి. రేటింగ్ ఏముందా ఇయ్యాలా, ఏముంది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కోట్లు పెట్టి తీశారు, ఆ లొకేషన్కి వచ్చాయా మనం పెట్టి 700-800. సామాన్యుడి కథ అందుబాటులో ఉండాలి కాబట్టి దానికి ఇంకా 4 రూపాయలు తగ్గిస్తారు. వాళ్ళకి కూడా రావాలి కదా. ఇప్పుడు ఈ వచ్చేసినాయి, యూట్యూబ్లో వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకి కూడా 1 వీక్ తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ 1 మంత్ తర్వాత టీవీలో వచ్చేస్తుంది కాబట్టి దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఏమంటే హాట్‌స్టార్లో వస్తుంది కాబట్టి ఈ రేటు పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆ కోట్లు ఒక సెట్కి ఇచ్చుకోవచ్చు. సుఖీ గారి సెట్కి సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? అన్ని సూపర్ డూపర్ హిట్ అమ్మా. పుష్ప హిట్, ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్, వరల్డ్ వైడ్ అంతే. అందరు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. దేశమే వరల్డ్ వైడ్. పుష్ప 2 ఫస్ట్ లో జనానికి ఉర్రో తొలగిచ్చి రక్తం మరిగిచ్చింది. మరి ఈసారి మాత్రం ఇంకా ఉర్రో తొలగియాలా, పాస్ గుండెల్లో గూడి కట్టుకోవాలా, అంత ఎదురు చూస్తున్నారు. అసలు సినిమా ఇది పాపులర్ అయితే మామూలుగా ఇంకా చాలా ఆనందపడతారు వాళ్ళ పాస్. నెంబర్ 1 సినిమా. ఈ సినిమా పోకూడదని పాన్సులు గుళ్ళో కొబ్బరికాయలు ఆరతలు పెట్టి కొట్టి వాళ్ళు గుండెల్లో గూడు కట్టుకొని ఎంతో బాధపడతా కాకుండా సంతోషం చేస్తున్నారు. కానీ ఇది హిట్ అవ్వాలని లేడీస్ కానీ, జెంట్స్ కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లెలు కానీ, అక్కలు కానీ, పాన్స్ కానీ అందరూ బాగుండాలని, సినిమా థియేటర్ వాటర్ కానీ, స్టాప్ కానీ, ఆడియన్స్ కానీ బాగుండాలని, చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. పుష్ప తగ్గేది లేదు. నా పుష్ప 1 కన్నా పుష్ప 2 బాగుందని అంటున్నారు, మీరు ఎలా అనుకుంటున్నారు? బాగుంది, సినిమా అయితే బాగుంది, నాకు బాగా వచ్చింది. టికెట్ రేట్ ఎలా ఉందంటారు? టికెట్ రేట్ కొద్దిగా రీజనబుల్ కూడా సరిపోదును. టికెట్ చాలా కొద్దిగా రేట్ ఎక్కువైంది ఈసారి. సినిమా హిట్ అయితే అంటారా? సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో మీకు ఇష్టమైంది ఏంటి? ఆ డాన్సా లేకపోతే మనం ఏం చేశారు? ఓవరాల్ గా పుష్ప 1 కన్నా 2 బెటర్ ఉంది నాకైతే, నా ఒపీనియన్ అయితే. జై పుష్ప!